గుజరాత్లోని ఉమర్గాం పరిసరాల్లో క్లౌడ్ బర్స్ట్ అయింది. గత 24 గంటలుగా నాన్ స్టాప్ గా కుండపోతగా వర్షం కురుస్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 1000 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. కుండపోత వర్షంతో వల్సాద్ జిల్లా ఉమర్గాం ఏరియాలో వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి దాదాపు 1200 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. જે કહી શકાય કે વલસાડની ભૂખ મિટાવે છે. મારુતિ વાન લગભગ પાણી ડૂબી ગઈ છે. કેટલું પાણી છે આપ જોઈ શકો છો. જે ગ્રાઉન્ડ અડધા શટર నవసారి జిల్లాలో తీవ్ర వరద పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలకు ఔరంగా నది ఉగ్రరూపం దాల్చింది. స్థానికులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. కావేరీ నది తీర ప్రాంతాల్లోని పలు నివాసాల్లోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ముంబై సూరత్ ప్రధాన రైల్వే మార్గంలో వరద నీరు చేరడంతో అహ్మదాబాద్ ముంబై మధ్య నడిచే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. భారత వాతావరణ శాఖ ఈ ప్రాంతానికి అత్యంత తీవ్రమైన రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఔరంగా, కావేరీ నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, మనం చూస్తా ఉన్నాము. ఎలినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ఒక రకంగా వాతావరణం ఉంటే వర్షాభావ పరిస్థితులు కనిపిస్తుంటే గుజరాత్ లో మాత్రం వాతావరణం మరో రకంగా ఉందని కూడా మనకు కనిపిస్తా ఉంది. గుజరాత్ లోని ఉమర్గాం పరిసరాల్లో క్లౌడ్ బస్ట్ అయిందని చెప్పాలి. గత 24 గంటల్లో నాన్ స్టాప్ గా కుండపోటుగా వర్షం కురుస్తా ఉంది. ఒక్క రోజులోనే ఏకంగా 100 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందంటే వర్షాలు గుజరాత్ రాష్ట్రాన్ని ఎట్లా అతలాకుతలం చేస్తాయనేది కూడా మనకు ప్రధానంగా అర్థమవుతా ఉంది. కుండపోటు వర్షంతో అటు వల్సాద్ జిల్లా ఉమర్గాం ఏరియాలో వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి దాదాపుగా 1200 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని కూడా చెప్పాలి. నవసారి జిల్లాలో తీవ్ర వరద పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలకు ఔరంగా నది ఉగ్రరూపం దాల్చిందని కూడా చెప్పాలి. స్థానికులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కావేరీ నది తీర ప్రాంతాల్లోని పలు నివాసాల్లోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మనం చెప్పాలి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టారనేది కూడా మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ముంబై సూరత్ ప్రధాన రైల్వే మార్గంలో వరద నీరు చేరడంతో అహ్మదాబాద్ ముంబై మధ్య నడిచే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. భారత వాతావరణ శాఖ ఈ ప్రాంతానికి అత్యంత తీవ్రమైనటువంటి రెడ్ అలర్ట్ ప్రకటించింది. అటు ఔరంగా కావచ్చు, కావేరీ నదులు ప్రమాదకర స్థాయికి దాటి ప్రవహిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మరో పక్క వాతావరణ శాఖ నిపుణులు కూడా చెప్తున్నటువంటి అంశం పరంగా చూస్తే మాత్రం ఏదైతే అరేబియా సముద్రం తేమ శాతం ఏదైతే సుదీర్ఘంగా గుజరాత్ ప్రాంతానికి సంబంధించి చూస్తే మాత్రం అరేబియా సముద్ర ప్రాంతం సుదీర్ఘంగా ఉంటుంది కాబట్టి ఉమర్గాం సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. అల్పపీడన వ్యవస్థ లేదా మాన్సూన్ ట్రఫ్ కారణంగా సముద్రం నుండి పెద్ద ఎత్తున వేడి తేమ గాలులు భూభాగంలోకి రావడంతో ఇలాంటి ఎఫెక్ట్స్ ఏర్పడతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా ప్రధానంగా కనిపిస్తోంది. ఒకే రకమైనటువంటి భారీ వర్షం పడటంతో ఒకే ప్రాంతం మీదుగా పదే ప్రయాణించడాన్ని ట్రైనింగ్ ఎఫెక్ట్ అంటారంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కొన్ని గంటల పాటు దాదాపుగా 16 గంటల పాటు కూడా కుండపోత వర్షపాతం అక్కడ నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. గంటకు 10 సెంటీమీటర్ల వర్షపాతం పడితే మాత్రం దాన్ని క్లౌడ్ బస్ట్ గా పరిగణిస్తారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు 16 గంటల్లో దాదాపుగా 100 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందంటే వర్షం ఏ స్థాయిలో పడింది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో అటు నవసార జిల్లాకు సంబంధించి చూస్తే మాత్రం కొంత భయానకమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఔరంగా, కావేరీ నదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. నదీ పరివాహక ప్రాంతాలు ఒక్కసారిగా నిండిపోవడంతో నివాస గృహాల్లోకి భారీగా వరద నీరు చేరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా రవాణా వ్యవస్థ పైన అక్కడ తీవ్రమైనటువంటి ప్రభావం పడిందని చెప్పాలి. ముంబై సూరత్ ప్రధాన రైల్వే లైన్ జలమయమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ట్రాకుల పైకి వరద నీరు భారీగా చేరడంతో అహ్మదాబాద్ ముంబై మార్గంలో నడిచే పలు రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ హెచ్చరికలను చూస్తే మాత్రం వాతావరణ శాఖ ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అత్యంత తీవ్రమైనటువంటి రెడ్ అలర్ట్ ని మరోసారి
జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి గుజరాత్ లో నవసారా కావచ్చు, ఉమర్గాం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా వాతావరణ ఇప్పటి వరకు ఇప్పటి వరకు 1000 మిల్లీమీటర్ల అంటే వంశీ ఇప్పటి వరకు ఉమర్గాంలో 1000 మిల్లీమీటర్ల వర్షం పైగా పడింది. అంటే ఇప్పుడు పడిన వర్షానికి చాలా మటుకు ప్రస్తుతం చాలా గ్రామాలు ప్రాంతాలు వరద ప్రభావానికి గురయ్యాయి. కాబట్టి ఏంటి అంటే పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు? ఇలాంటి సందర్భాన్ని చూస్తే మాత్రం అతివృష్టి అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా చెప్పాలి. అనుకోకుండా పడినటువంటి ఈ భారీ వర్షం కారణంగా కొంత ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఒక్కసారిగా కావేరీ నదికి సంబంధించి కావచ్చు, ఒక్కసారిగా ఎంత ఉప్పొంగడం కావచ్చు, ఈ నివాసంలోకి పరిసర ప్రాంతాల్లోకి నది పరిసర ప్రాంతంలోకి నీరు చేరడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఒక్కసారిగా హెలికాప్టర్ల సహాయంతో వివిధ ప్రాంతాలకు తరలించారంటే అక్కడ ఎలాంటి భయానకమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా మరో 24 గంటల పాటు కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి రెడ్ అలర్ట్ ని జారీ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు అలర్ట్ అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా 1200 మందికి పైగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. కొంత సిచ్యువేషన్ మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్ గా అక్కడ ఉందని మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. స్పందన. రైట్, థ్యాంక్ యూ వంశీ. अभी साउथ गुजरात में भारी बारिश की वजह से बहुत सारी जगहों पे पानी का भरा हुआ है। उसमें खास करके मैं एक मैसेज देना चाहता हूँ कि जो NE4 है दिल्ली मुंबई एक्सप्रेस, उसमें अंबिका नदी के ऊपर मतलब जो ब्रिज है उनके पानी टच हो गया है। तो हमने जो ये एक्सप्रेस वे है वो पलसाना का जो एना डाइवर्जन है वहाँ से उनको हमने रोक दिया है और वहाँ से डाइवर्ट किया है पलसाना की साइड, और पलसाना से वो आगे जा सकते हैं। लेकिन उसमें भी खास ये बात है कि नवसारी से बलसाना के बीच में भी जो कावेरी नदी है वहाँ पे तकलीफ है। तो जो इमरजेंसी अगर न हो तो वाहन व्यवहार जो है वो मतलब बाहर न निकले, और जो लोग जो वाटर बॉडीज देखने के लिए, नदी का बहाव देखने के लिए जो लोग बाहर आते हैं उनको भी मेरी खास विनती है कि घर से बाहर इमरजेंसी संजोग के सिवा न निकले जब तक वहीवटी तंत्र के द्वारा आगामी कोई सूचना न दी जाए। हम लोग सुबह से जैसा भी आप देख रहे हैं यहाँ पे लगातार बारिश हो रही है बलसाड़ शहर के अंदर, जिसमें औरंगा नदी का भी जलस्तर बढ़ा हुआ है, मान नदी का भी जलस्तर बढ़ा है। तो कहीं ना कहीं जो है काफी जो है यहाँ पे शहरों में बहुत जगहों पे पानी रोड पे भी आ गए हैं। और वही अपना चारों तरफ के एरिया में हम निरीक्षण कर रहे थे, विजिट कर रहे थे, तो उसी दौरान हमारे भागड़ावाड़ा पाली हिल्स के पास से गाँव है, वहाँ के सरपंच के द्वारा फोन आया। उसके बाद फिर मामलेदार साहब के द्वारा हमें बताया गया कि भागड़ावाड़ा गांव में 4 मजदूर फंसे हुए हैं, जो कि करीब 24 घंटे से वहाँ कल शाम से ही फंसे हुए हैं। तो उनको चिंता कि 24 घंटा होने वाला है, तो कहीं ना कहीं से सर उनको निकालना है। फिर यहाँ आने के बाद सिचुएशन देखा, चूंकि आप लोग देख भी रहे होंगे जिस एरिया में हमने गया था वहाँ पे बहुत ज्यादा करंट था पानी में, जो कि जाना मुश्किल था। लेकिन जो है हमारी टीम ने वहां जा करके वो वहाँ पे 3 आदमी फंसे हुए थे, उन आदमी को JCB से बचा करके लाया। वलसाड़ जिले में अभी यहाँ पे रेड अलर्ट है IMD के द्वारा, और पूरे जिले में जितना भी हमारा एडमिनिस्ट्रेटिव यूनिट्स हैं, SDM से लेके तहसीलदार से लेके तालुका विकास अधिकारी, सभी लोग फील्ड के में हैं, अभी एक्टिव हैं। और वलसाड़ शहर में पर्टिकुलरली औरंगा नदी में थोड़ा पानी बढ़ने के कारण से हमने प्रिकॉशन के कारण से लगभग 150-200 जितने लोगों को अभी हमने एक हॉल में लोकल में ही शिफ्ट किया है, और वहाँ पे उनके खाने पीने की व्यवस्था भी किया है।